వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. వరంగల్ నగరంలోనూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల విచ్చలవిడితనం ఆందోళన కలిగిస్తోంది. జనాలు డబ్బులు పెట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. నగరంలోని ఓ టిఫిన్ సెంటర్లో వడ తింటుండగా అందులో బల్లి కనిపించడం కలకలం రేపింది. మరో చోట బూజు పట్టి కులిపోయిన పచ్చళ్ళు దర్శనమిచ్చాయి. వరంగల్ కాజీపేట హన్మకొండ ట్రై సిటీ పరిధిలో చాలా టిఫిన్ సెంటర్ల వద్ద రకరకాల జీవాలు కనిపిస్తున్నాయి. ఆహార భద్రతా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన బిర్యానీ సెంటర్లు, టిఫిన్ బండ్లు రోడ్ల మీద కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న దీనిపై దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖను కూడా చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా కల్తీ ఆహారంపై చర్యలు తీసుకోవాలని వరంగల్ ప్రజలు కోరుతున్నారు. ఎంపీ కడియం కావ్య కూడా ఈ అంశంపై గట్టిగా మాట్లాడాలని కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. వరంగల్ కాజీపేట హన్మకొండ ట్రై సిటీ పరిధిలో చాలా టిఫిన్ సెంటర్ల వద్ద రకరకాల జీవాలు కనిపిస్తున్నాయి. ఆహార భద్రతా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన బిర్యానీ సెంటర్లు, టిఫిన్ బండ్లు రోడ్ల మీద కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న దీనిపై దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖను కూడా చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా కల్తీ ఆహారంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇక వరంగల్ ఎంపీ కడియం కావ్య కూడా ఈ అంశంపై గట్టిగా మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల అనారోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. వడలో బల్లి తలకాయ రావడం జరిగింది. బల్లితో పాటుగా చట్నీలకు కూడా అంతా రావడం జరిగింది. ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అసలు లేదు. వరంగల్ జిల్లాలో కూడా ఫుడ్ సేఫ్టీ అసలే చూడట్లేదు. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఒకసారి అన్ని హోటల్కి వెరిఫికేషన్ చేసి అన్నీ చూడాల్సిందే కోరుతున్నాం. ఏది రాదు. ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అసలే లేదు. ఫుడ్ తింటుంటే వడలో బల్లి తలకాయ రావడం జరిగింది. బల్లితో పాటుగా వరంగల్ నగరంలోనూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల విచ్చలవిడితనం ఆందోళన కలిగిస్తోంది. జనాలు డబ్బులు పెట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. వరంగల్లోని ఓ టిఫిన్ సెంటర్లో వడ తింటుండగా అందులో బల్లి కనిపించడం కలకలం రేపింది. మరో చోట బూజు పట్టి కూలిపోయిన పచ్చళ్ళు దర్శనమిచ్చాయి. వరంగల్ కాజీపేట హన్మకొండ ట్రై సిటీ పరిధిలో చాలా టిఫిన్ సెంటర్ల వద్ద రకరకాల జీవాలు కనిపిస్తున్నాయి.
ఆహార భద్రతా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన బిర్యానీ సెంటర్లు, టిఫిన్ బండ్లు రోడ్ల మీద కనిపిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న దీనిపై దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖను కూడా చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా కల్తీ ఆహారంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇక వరంగల్ ఎంపీ కడియం కావ్య కూడా ఈ అంశంపై గట్టిగా మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చిలకాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. వరంగల్ నగరంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల విచ్చలవిడితనం ఆందోళన కలిగిస్తోంది. జనాలు డబ్బులు పెట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. వరంగల్లోని ఓ టిఫిన్ సెంటర్లో వడ తింటుండగా అందులో బల్లి కనిపించడం కలకలం రేపింది. మరో చోట బూజు పట్టి కులిపోయిన పచ్చళ్ళు దర్శనమిచ్చాయి. సో టోటల్గా వరంగల్లోని ట్రై సిటీలు, అటు వరంగల్, కాజీపేట, హన్మకొండ ట్రై సిటీ పరిధిలో చాలా టిఫిన్ సెంటర్ల వద్ద రకరకాల జీవాలు మనకు కనిపిస్తున్నాయి. ఆహార భద్రతా అధికారులు మాత్రం వీటిపైన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అర్ధరాత్రి దాటినా సరే బిర్యానీ సెంటర్లు, టిఫిన్ బండ్లు రోడ్ల మీద కనిపిస్తున్న అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇక వరంగల్ మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న దీనిపై దృష్టి సారించాలని అటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖను చూస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ఇక ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా కల్తీ ఆహారం పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. ఇక వరంగల్ ఎంపీ కడియం కావ్య ఈ విషయం పైన గట్టిగా మాట్లాడాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రజల ఆరోగ్యం పైన చెలగాటమాడుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ ప్రజలైతే తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు కేవలం వరంగల్ ట్రై సిటీ పరిధిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏరియాలోనూ ఇదే అంశం మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా అటు టిఫిన్ సెంటర్లు కానీ, లేదంటే క్లౌడ్ కిచెన్ సెంటర్లు కానీ, లేదంటే రెస్టారెంట్ కానీ ఎక్కడ చూసినా కూడా కల్తీ ఆహారము, మరోవైపు నాణ్యత లేని ఆ రెస్టారెంట్లలో ఫుడ్ తింటూ ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. అటు ఫ్యామిలీతో సాటర్డే, సండే విషయంలో కూడా ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలి, ఎక్కడైనా ఆహారం తినాలన్నా సరే పూర్తిగా అటు అనారోగ్యాన్ని వాళ్ళు కొని తెచ్చుకుంటున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. అంటే ఇక్కడ పూర్తిగా మనం చూసుకుంటే గనక రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రత ఎక్కడా సరిగ్గా లేదు అని చెప్పి అధికారులు ఒకవైపు దాడులు చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ సిటీలో అలాంటి వాతావరణం కనిపిస్తుంటే, ఇక జిల్లాల్లో కూడా సేమ్ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదయం వడలో పూర్తిగా బల్లి కనిపించడం చూస్తుంటే కనుక అక్కడ ప్రజలు ఏమంటున్నారు, అసలు ఎందుకు భద్రతా ప్రమాణాలు అక్కడ పాటించడం లేదు? టిఫిన్ చేస్తున్నామా లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏమన్నా తింటున్నామా అని అంటే ముఖ్యంగా మనం డబ్బులు ఖర్చు పెట్టి మనం రోగాలను కొని తెచ్చుకుంటామని చెప్పి హన్మకొండ, కాజీపేట ఈ ట్రై సిటీలో వందలాది వేలాది రెస్టారెంట్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, టిఫిన్ సెంటర్స్, అదే కాకుండా తోపుడు బండ్ల మీద కూడా ఇలా టిఫిన్ సెంటర్స్ పెట్టి మొత్తం ప్రజల ఆరోగ్యాన్ని కుల్లగొడుతున్నారని చెప్పి టిఫిన్ సెంటర్ లో కానీ, ఇక్కడ బిర్యానీ సెంటర్ లో కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో కూడా కల్తీకి సంబంధించిన ఆహార పదార్థాలు అవపడుతున్నాయి. అదే కాకుండా చూస్తే గత 2 రోజుల క్రితం చూస్తే వరంగల్ ఒక టిఫిన్ సెంటర్ లో టిఫిన్ చేస్తామని చెప్పి వెళ్ళిన వ్యక్తికి అందులో బల్లి ప్రత్యక్షమై బల్లి మొత్తం ఏదైతే వడ ఉందో వడలో మొత్తం నూనెలో కాలిపోయి బల్లి కూడా ఒక రోస్ట్ లాగా వాళ్ళకు ఒక నాన్ ఐటమ్ వాళ్ళ ఒకటేసారి ప్రజలు చెప్తున్నారు. సామాన్యమైన ప్రజలకు
పాన్ షాపులలో అమ్మే సంబంధించిన ప్యాకెట్లలో కూడా ఎందుకంటే మొత్తం కల్తీకి సంబంధించిన వ్యర్థాలే అవపడుతున్నాయి. అదే కాకుండా చూస్తే డ్రమ్ములలో వేలాది వందలాది కిలోల సంబంధించిన ఇక్కడ చూస్తే మొత్తం వ్యర్థాలు